అది నమస్కారం. జంతు ప్రేమికులు దయచేసి ఇప్పటికైనా సుప్రీంకోర్టు చెప్పిన నేను చెప్పిన ఆ చెప్పిన దానిలో మంచిది ఏదైతుందో అది ముందు తీసుకోండి. క్లియర్గా సుప్రీంకోర్టు ఏమంది, రాజ్యాంగంలో భరతనానికి హక్కులు ఉన్నాయి. రాజ్యాంగం రాసింది ప్రజల కోసం. ఈ ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ భయపడిపోతూ బతుకుతూ ఉంటే మేము చూస్తూ ఊరుకోవాలా, మౌనంగా ఉండాలా చెప్పండి అన్నారు. అలా అన్నప్పుడు వీధి కుక్కలని క్యాచ్, స్టెరిలైజ్, వ్యాక్సినేటెడ్ అండ్ రిలీజ్, CSVR అంటారు. దీనిని తాత్కాలికంగా రద్దు చేస్తున్నాం. ఎక్కడ? ఆసుపత్రులు, బడులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, స్టేడియంలు, జనాలు ఎక్కడైతే రద్దీ, కాలేజీలు, జనాలు ఎక్కడైతే రద్దీగా ఉంటారో ఆయా ప్రదేశాలలో వీధి కుక్కలు కనపడొద్దు అని చెప్పారు. వాటిని ఏమన్నారు? తీసుకెళ్ళి షెల్టర్ హోమ్స్లో పెట్టండి అన్నారు. చంపమని ఎక్కడన్నా చెప్పారా? చెప్పల్లా. షెల్టర్ హోమ్స్ తీసుకెళ్ళమన్నారు. మామూలుగా అయితే వీటిని తీసుకెళ్ళినప్పుడు వీధి కుక్కలు దాన్ని స్టెరిలైజ్ చేసి వ్యాక్సినేషన్ అదంతా ఇచ్చి మరలా ఎక్కడైతే తీసుకెళ్ళి అక్కడే రిలీజ్ చేస్తారు, కొత్త ప్లేసెస్ వద్దని. ఇప్పుడు ఈ ఆసుపత్రులు, బడులు, స్కూళ్ళు, కాలేజీలు, బస్ స్టాండ్లు, ఏవే స్టేడియంలు ఉన్నాయో ఆడ పట్టుకొని తీసుకెళ్ళిన వాటిని మరలా అక్కడే రిలీజ్ చేయొద్దు, షెల్టర్ హోమ్స్లోనే ఉంచండి అని చెప్పారు. అలా ఉంచొద్దు, వాటిని రిలీజ్ చేయాల్సిందని చెప్పేసి హక్కుల కార్యకర్తలు, వాళ్ళు వీళ్ళు, జంతు ప్రేమికులు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు 2025 నవంబర్లో ఇచ్చిన తీర్పు ఇది. దానిని మరలా సమర్థించుకొని ఏం చెప్పారంటే, ఇది మనుషుల కోసం ఆలోచించి చెప్తున్నది. డార్విన్ సిద్ధాంత ప్రకారం బలవంతుడు ఊడెతుండో వాడే బతుకుతాడు. అది ఏమంటారు దాన్ని, డైనోసార్లు కానీ, ఈ సింహాలు కానీ, రిమైనింగ్ కానీ, ఇప్పుడు మనుషులు కానీ. ఈ మనుషులలో కూడా కొంతమంది జంతు ప్రేమికులు ఏం చేస్తున్నారు, ఎదుటిన వాళ్ళని భయపెట్టి అసలు కుక్కల చోటుకు వస్తే ఊరుకోమంటూ వాటిని కొట్టనివ్వరు, ఏం చేయనివ్వరు, అవి మాత్రం కరుస్తుంటే సైలెంట్గా ఉండాలంటారు. అది ఇక మేము చూస్తూ ఊరుకోమని చెప్పారు. నేను అదే మొత్తుకున్నా. ఎంతమంది అండి కుక్కల వాళ్ళు చనిపోయిన వాళ్ళు, అరే విదేశీయులు కూడా కుక్కల వాళ్ళకి ఇబ్బంది పడితే ఇప్పటికైనా చెప్తున్నా, కుక్కల ప్రేమికులు కూడా చెప్తున్నా, మీరు మనుషులుగా పుట్టారు, ముందు సాటి మనుషులు ప్రేమించండి. ఈ భూమి మీద అత్యంత ప్రమాదకరమైన మనుషులే ఈ డైలాగ్ కొట్టకండి. ఆ డైలాగ్ కొడితే ఫస్ట్ మీరే ప్రమాదం మీరు ఒప్పుకుంటున్నట్టు, మరి ప్రమాదకరమైన మీరు ఏడకు రాకూడదు, మరి ఏడకరాలు మీ ఇష్టం. నేనేమంటాను, మీ జంతువులు మీరు ప్రేమించండి. వీధి కుక్కలు అన్నవి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పినట్టుగా ఆసుపత్రులు, బడులు, స్కూళ్ళు, కాలేజీలు, తర్వాత స్టేడియంలు, జనసమర్థ ప్రాంతాలలో ఉండొద్దు, షెల్టర్ హోమ్స్ తీసుకెళ్ళమని చెప్పున్నారు. ఎస్, ఆ రకం మీరు అడిగేయండి. అండ్ వాటికి ఫుడ్ పెట్టడానికి ఫుడ్ షెల్టర్ హోమ్సా, చిన్న అదేనండి, ఫుడ్ పెడతాం కోసం చిన్న చిన్న కేంద్రాలుగా పెట్టమని చెప్పారు. ఎడబడితే ఆడ వేయొద్దని చెప్పున్నారు. ఇప్పటికన్నా మారండి, అందరినీ ప్రశాంతంగా ఉంచనివ్వండి, జంతువు కూడా ప్రశాంతంగా బతికేలా చూడండి. అంతిమంగా నేను కోరుకునేది, మనుషులు ఫస్ట్, మీరు మనుషుల విషయం మర్చిపోకండి. ఆ తర్వాత మీరు జంతు ప్రేమికులైనా, మనుషుల ప్రేమికులైనా, ఎవరైనా కానీ. సుప్రీంకోర్టు మరలా క్లారిటీ ఇచ్చింది. ఈ ఎక్కడైతే ఓపెన్ ఏరియాస్లో ఎస్పెషల్లీ బడులు, గుడులు, కాలేజీలు, స్టేడియంలు, ఆసుపత్రులు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎక్కడైతే జనాలు ఎక్కువగా ఉంటూ ఉంటారు ఆ ప్రదేశాలలో వీధి కుక్కలుగా కనపడకూడదు. వాటిని తీసుకెళ్ళి షెల్టర్ హోమ్స్లో ఉంచాల్సిందే, బయటగా పంపొద్దు.